ఈ వీడియో చూడడం వల్ల నాకేంటి ఉపయోగం? నాకేంటి ఉపయోగం? ఆగండి. నేను దాని గురించే ఇప్పుడు చెప్తాను. తాబట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనేటువంటి సామెత మనందరికీ తెలుసు కదా. అంటే రకరకాల పద్ధతుల్లో మనం ఇప్పటి వరకు చూసినటువంటి ట్రెడిషనల్ సాంప్రదాయ పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటి గురించే తెలుసుకొని కొత్త విషయాలు, మనకు తెలియని విషయాల గురించి అవన్నీ అబద్ధం అని చెప్పి ఇప్పటి వరకు మార్కెట్లో ఎవరు చూడనటువంటి, ఎవరికి తెలియనటువంటి కొన్ని అంశాలు మనకు తెలియనంత మాత్రాన అవి అబద్ధం కాదు కదా. సో అలాంటి విషయాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఐఎమ్ వెంకటేష్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ని. దాదాపు ఇప్పటి వరకు 2600 కుటుంబాలకి వారు కష్టపడి సంపాదించినటువంటి సొమ్ముని ఖర్చు కాకుండా కాపాడటమే కాకుండా ఒక 15 కంపెనీలకి నేను కన్సల్టెంట్గా ఉంటున్నాను. అట్ ద సేమ్ టైం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమందికి నేను అడ్వైజర్గా కూడా ఉన్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సాంప్రదాయ పద్ధతుల్లోనే మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం తెలుసు. అంటే మన దగ్గర కొంచెం డబ్బులు ఉంటే బంగారం కొంటాం, లేదా భూమి కొంటాం, లేదంటే ఇల్లు కొంటాం, లేదంటే ఎఫ్డీల్లో ఆర్డీల్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఇది కాకుండా ఎవరికైనా మనకు తెలిసినటువంటి వారికి వడ్డీకి కూడా ఇస్తాం. 3 రూపాయల వడ్డీకి, 5 రూపాయల వడ్డీకి, 10 రూపాయల వడ్డీకి, రోజువారీ వడ్డీకి, ఇట్లా రకరకాల పద్ధతుల్లోనే, ఈ తెలిసినటువంటి పద్ధతుల్లోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి? అసలు ఇది నమ్మొచ్చా? అసలు ఇది ఇంత ప్రాఫిట్ ఉంటుందా? ఇది నమ్మశక్యమేనా? ఇవన్నీ ఎత్తేస్తారేమో? ఇలాంటి ప్రశ్నలన్నిటి కూడా ఇప్పుడు మీకు ఫుల్ స్టాప్ పడుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా మీరు వినండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫ్యాక్ట్ నేను మీకు తెలియచేయబోతున్నాను. ఈ ఫ్యాక్ట్ మీకు తెలిసిందంటే ఖచ్చితంగా, ఇది నేనేదో నా సొంత విషయాన్ని నేను చెప్పట్లేదండి. చాలా రీసెర్చ్, చాలామంది అనలిస్టులు, చాలా అద్భుతమైనటువంటి ఇండియన్ సిస్టంలో ఉన్నటువంటి ఒక అద్భుత విషయాన్ని మీ ముందుకు తెలుగులో చెప్దామని చెప్పేసి, మన వాడుక భాషలో చెప్దామని చెప్పేసి మీ ముందుకి వచ్చాను నేను. మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? మ్యూచువల్ ఫండ్స్లో మనము దాదాపు ఒక 40 కంపెనీలు, 50 కంపెనీలు మనం తిరిగి వాటి యొక్క పోర్ట్ఫోలియోని మనం అనలైజ్ చేసి అది ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాయి, ఎలా ఉన్నాయి, ఏమిటి అని చెప్పేసి మనం అనలైజ్ చేయడం కొంచెం కష్టం. కాబట్టి వాటన్నిటిని అనలైజ్ చేయడానికి అనలిస్టులు ఉంటారు, ఫండ్ మేనేజర్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అవన్నీ చేయడానికి ఒక సపరేట్గా ఒక కంపెనీ, ఏఎంసీస్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒకటే ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి రిస్క్ అంతా కూడా లేకుండా సింగిల్ ప్లాట్ఫామ్లో, సింగిల్ క్లిక్లో మనము అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటారా? 500 రూపాయల నుంచి నెలకి 500 రూపాయల దగ్గర నుంచి ఎంతైనా సరే, 15,000, 10,000, 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, యూ కెన్ డూ ద ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ మంత్. అయితే మ్యూచువల్ ఫండ్స్లో చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి? సపోజ్ మన దగ్గర డబ్బులు ఉన్నాయండి. డబ్బులుంటే మనం ఒక ల్యాండ్ కొనుక్కుంటాం అనుకోండి, లేదా ఒక ఇల్లు కొంటాం అనుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినటువంటి పెట్టుబడి, దీంట్లో చాలా రకాలటువంటి, అంటే ఒక 3-4 రకాలటువంటి ఫండ్స్ ఉన్నాయి. లైక్ లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్, ఈక్విటీ, ఇట్లా కొన్ని రకాల ఫండ్స్ ఉన్నాయి. ఈ ఫండ్స్లో మనం లిక్విడ్ ఫండ్స్ తీసుకుంటే ఈరోజు పెట్టి రేపొద్దున మనం విత్డ్రా చేసుకోవచ్చు. లైక్ గూగుల్ పే, ఫోన్పే లాగా మనం ఇలా పెట్టుకొని మనం అలా విత్డ్రా చేసేసుకోవచ్చు లిక్విడ్ ఫండ్స్లో అయితే. డెట్ ఫండ్స్లో అయితే కనుక కొంచెం టైం ఫ్రేమ్ ఉంటుంది. ఆ టైం ఫ్రేమ్ దాటిన తర్వాత మనం ఛార్జెస్ ఏం లేకుండా మనం విత్డ్రా చేసుకోవచ్చు. సేమ్ లైక్ ఈక్విటీలో కూడా అలాగే విత్డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఎంత కాలం కావాలంటే అంతకాలం మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, లేదా ఒక స్థలం కొనుక్కున్నాం అనుకోండి. ఇల్లు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకోవడానికి, అంటే వితిన్ డేస్లో, అంటే 2 రోజులు, 1 రోజు, 2 రోజుల్లో అమ్మడానికి అవకాశం ఉంటుందా? ఉండదు కదా. ఇంకా చెప్పాలంటే
మ్యూచువల్ ఫండ్స్లో మనం కొంత భాగాన్ని అంటే సర్టన్ పోర్షన్ని మనం పార్షియల్ విత్డ్రా కింద చేసుకోవచ్చు. సపోజ్ ఒక 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసాం, నాకు ఇమీడియట్గా హాస్పిటల్ అవసరమైంది, లేదా ఇంకేదో అత్యవసరం వచ్చింది, 1 లక్ష రూపాయలు నేను విత్డ్రా చేసుకోవాలి 10 లక్షల రూపాయల దగ్గర నుంచి. యస్, యూ కెన్ డూ ఇమీడియట్లీ వితిన్ 2 days ఆర్ 3 daysలో మనకి ఫండ్స్ రిటర్న్ వచ్చేస్తాయి. సో ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకో, బెడ్రూమ్ మనం సపరేట్గా అమ్మేసేసి కిచెన్ మనం ఉంచుకుందాం అని చెప్పేసి మనం అనుకోగలమా? చెప్పండి. లేదా కిచెన్ అమ్మేసేసి బెడ్రూమ్ ఉంచుకుంటామా? లేదా ఒక 200 గజాలు 400 గజాల స్థలం కొన్నాం అనుకోండి, 100 గజాలు అమ్మేసేసి ఇంకో 300 గజాలు ఉంచుకోవడానికి మనకు పాసిబిలిటీ అంత తొందరగా అవుతుందా? అవ్వదు కదా. సో ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అది నేను ఇక్కడ చెప్పొచ్చేటువంటి విషయం. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా సేఫ్టీ అండ్ సెక్యూరిటీగా ఉంటుందండి. ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మనకు ఒక కారు ఉందనుకోండి, ఆ కారుని మనమే సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక ఆ కారుకి ఏ డ్యామేజ్ జరిగినా సరే అండ్ దారిలో ఏదైనా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కూడా అవన్నీ కూడా మనమే ఆ రిస్క్ని బేర్ చేయాలి. అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది దీంతో సమానం. మన సొంత కార్ని మనమే డ్రైవింగ్ చేసుకుంటూ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే ఎంత రిస్క్ని మనం బేర్ చేసుకుంటామో అంత రిస్క్. అలా కాకుండా మనం ఒక ట్యాక్సీని బుక్ చేసుకొని, ఓలా ఊబర్ లాంటి ట్యాక్సీలని మనం బుక్ చేసుకొని మన వెనక సీట్లో మనం కూర్చొని అద్భుతంగా చాలా సంతోషంగా చాలా సుఖంగా ఎలా అయితే మనం ప్రయాణం చేస్తామో అంత సేఫ్టీగా అంత సెక్యూర్డ్గా మనము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో కాబట్టి ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి వదిలేసినా సరే మనకు అద్భుతమైన రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1995లో నిప్పాన్ ఇండియా గ్రోత్ అనేటువంటి ఒక్క మ్యూచువల్ ఫండ్లో ఒక వ్యక్తి 25 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి వదిలేశాడు. రీసెంట్గా 22వ సంవత్సరంలో అతను దాదాపు ఒక 26 సంవత్సరాలు వెయిట్ చేసి ఈ 10 లక్షల రూపాయలని విత్డ్రా చేసుకున్నాడు. ఈ ఎంత డబ్బు విత్డ్రా చేసుకుంటారు ఊహించగలరా? మీరు చెప్పగలరా? సో 20,71,00,000 అతను విత్డ్రా చేసుకున్నాడు. ఇది నేను చెప్పినటువంటి డేటా కాదండి. యూ కెన్ గూగుల్ మనం చెప్పింది కరెక్టా కాదా అని చెప్పి మనకందరికి కూడా ఏది కొనాలన్న అంత ఆన్లైన్ చెక్ చేసుకుంటాం. యూ కెన్ చెక్ ఇట్. నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అనేది 1995లో స్టార్ట్ అయింది. ఇప్పుడు దాని ఎన్ఏవి 10 రూపాయలకి అప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎంత స్టార్ట్ అయింది? 10 లక్షల రూపాయలు ఆ రోజు ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు దాని ప్రైస్ ఎంత ఉంది అనేది యూ కెన్ గూగుల్ ఇట్ యువర్ సెల్ఫ్ మిత్రులారా. అంత ఒరిజినాలిటీ అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. కాబట్టి ట్రెడిషన్ పద్ధతుల వైపు మీరు వెళ్లకుండా అద్భుతమైన ఇన్కమ్ని సంపాదించేటువంటి 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ క్రియేట్ చేసినటువంటి ఈ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకొని మీ వెల్త్ని మీరు పెంచుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో అట్ ద సేమ్ టైం మ్యూచువల్ ఫండ్స్లో చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు, అనలిస్టులు ఉంటారు. మనకంటే బాగా అనలైజ్ చేసేటువంటి అద్భుతమైనటువంటి నాలెడ్జ్ వాళ్ళు ఉంటారు. కాబట్టి అది తీసుకెళ్ళి ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంతవరకు మనం పాజిటివ్గా మంచి రిటర్న్స్ మనం తీసుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు ఎప్పుడు అదే ఫోకస్డ్గా అదే పని చేస్తుంటారు. కాబట్టి మన డబ్బును మేనేజ్ అనేది చాలా జాగ్రత్తగా చేస్తారు. అక్రాస్ ద నేషన్ వైడ్గా చేస్తారు. కొన్ని వేల కోట్ల రూపాయలని వాళ్ళు మేనేజ్ చేస్తారు. వాళ్ళు మేనేజ్ చేసినందుకు నామినల్గా 1%, 2% వాళ్ళు ఫీజు తీసుకొని, ఏది మనం పే చేసేటువంటి 10 లక్షల మీద 1%, 2% కాదండి, ఓవరాల్గా కొన్ని వేల కోట్ల రూపాయల్లో 1%, 2% చొప్పున ఎక్స్పెన్సెస్ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు ఛార్జెస్ చేసుకొని మనకు మేనేజ్ చేసి పెడతారు. ఏ రోజుకి ఆ రోజే లెక్కండోయ్, మీకు ఏ రోజుకి ఆ రోజే లెక్క చెప్పేస్తారు. అంటే మార్కెట్ 2:30 గంటలకి, మధ్యాహ్నం 2:30 గంటలకి, 3:30 గంటలకి క్లోజ్ అవుతే ట్రాన్సాక్షన్ 2:30 లోపల చేయాలి. 3:30కి మార్కెట్ క్లోజ్ అవుతుంది. మనకు 4:30 కల్లా ఆ డే ఎంతైతే ఎన్ఏవి ఉంటుందో, ఎన్ని అయితే మనకి యూనిట్స్ మన అకౌంట్లోకి వస్తాయో మనం పెట్టినటువంటి డబ్బుకి ఆ రోజు మనకి లెక్క చెప్పేస్తారు. అది ఆదివారమా సోమవారమా అనేటువంటి లీవా అనేటువంటిది ఏమి ఉండదు. ఏ రోజుకి ఆ రోజు ఇంట్రెస్ట్ మనకి క్యాలిక్యులేట్ చేస్తారు. అది కూడా నిన్న వచ్చిన దానిపైన, ప్రాఫిట్ వచ్చిన దానిపైన కూడా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి చెప్పేస్తారు. సో ఇంత సేఫ్గా ఇంత సెక్యూర్డ్గా చేసేటువంటి ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ చేసేటువంటి అద్భుతమైన ప్లాట్ఫాము మనకు మ్యూచువల్ ఫండ్ ద్వారా మనకు కలుగుతుంది.
కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోండి మిత్రులారా, ట్రెడిషనల్ పద్ధతుల్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అద్భుతమైన రిటర్న్ ఇచ్చేటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి. మీరు తెలుసుకొని మీరు వెల్త్ క్రియేషన్ చేసుకుంటారనే నమ్మకంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. అండ్ అంతేకాకుండా దీనికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంటాయి. మనం ఇలా చేసినందుకు ఆ ప్రాఫిట్ పైన మనకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీటన్నిటిని కూడా మేనేజ్ చేయడానికి ఒక సర్టన్ రెగ్యులేటరీ ఉంటుంది. ఏ రెగ్యులేటర్? మనకు బ్యాంకులన్నిటి కూడా అధికారికటువంటి రెగ్యులేటరీ ఏంటంటే బ్యాంకులన్నీ కూడా కంట్రోల్ చేసేది ఆర్బీఐ కదా. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ కూడా కంట్రోల్ చేసేది ఐఆర్డిఏ, మీకు అందరికీ తెలుసు కదా. అట్ ద సేమ్ టైం దీన్ని కూడా సెబీ అని చెప్పి ఒక ఇది ఉంది. ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్నిటి కూడా అదే అధిపతి. సెబీ ఎలా చెబితే అలాగా ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్నీ కూడా వినాల్సిందే. ఏ ప్లాన్ తీసుకొచ్చినా ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా పబ్లిక్ తోటి ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా వాళ్ళ దగ్గర ముందు పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై గవర్నమెంట్ అండ్ సెబీ అనేది గవర్నమెంట్ ద్వారా నడపబడుతున్నటువంటి గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. సో కాబట్టి చాలా సెక్యూర్డ్గా, సపోజ్ మనం ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇచ్చామనుకోండి, వాడు ఎక్కడైనా ఆ ఫండ్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా ఎఫ్డీలో పెడితే ఆ బ్యాంకు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుందో మనకు తెలియదు. మనకి ఇచ్చేది ఒక ఫిక్స్డ్గా ఏదో నామినల్గా ఏదో నార్మల్ ఇంట్రెస్ట్గా ఒక 5%, 5.5%, 6% ఇస్తారు. కానీ ఇక్కడ చాలా ట్రాన్స్పరెన్సీ, మన డబ్బు ఎందులో పెట్టారు, ఏ ఫండ్స్లో పెట్టారు అనేటువంటి విషయాన్ని ట్రాన్స్పరెన్సీగా మనకు తెలియజేస్తూ కాంపౌండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది దీంట్లో వర్కౌట్ అవుతుంది. వడ్డీకి వడ్డీ, చక్రవడ్డీ అంటారే, అలాగా ఈ మ్యూచువల్ ఫండ్స్లో వర్కౌట్ అవుతుంది. చాలా ట్రాన్స్పరెన్సీ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, ఎంత కావాలంటే అంత చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ మరొక విషయం, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లోన్స్ కూడా తీసుకోవచ్చు. ఈ విషయం మీకు లోన్స్ కూడా అంటే లైక్ ఒక 10 లక్షల రూపాయలు మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తే సడన్గా మనకు ఏదో డబ్బు అవసరం వచ్చింది, కానీ ఈ ఫండ్స్ని కదిలించడం అనేది మనకు కొంచెం ఇష్టం లేదు. కానీ ఈ 10 లక్షల రూపాయల్లో మనం ఒక 5 లక్షల రూపాయలు కావాలంటే లోన్ తీసుకోవచ్చు. ఏంటి? వితౌట్ గ్యారంటీ, వితౌట్ డాక్యుమెంటేషన్. మనం ఆ మ్యూచువల్ ఫండ్ ఆ పోర్ట్ఫోలియోని కదిలించకుండా ఈ 5 లక్షల రూపాయలు మనకు కావాలంటే మనం విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మిగతా అన్ని బ్యాంక్స్ అన్నీ కూడా ఏవైతే ఇంట్రెస్ట్ మనకు చార్జ్ చేస్తాయో వాటికంటే కూడా చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఇక్కడ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ మనం రీపే చేయొచ్చు. ఇలాంటి అవకాశం, అద్భుతమైనటువంటి అవకాశము అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్లో ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇలాంటి అవకాశాల కోసము మీరు తెలుసుకొని కింద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి కనుక కాల్ చేస్తే మీకు మరింత వివరంగా, మీకు పర్సనల్గా మీకు ఒక ఫైనాన్షియల్ గోల్ అనేది సెట్ చేసి ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి మీకు కస్టమైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, చేస్తే మనకి ఏం లాభం వస్తుంది, అసలు మనం ఎంతకాలం ఉండాలి అన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా. అంటే ఎప్పుడైనా ఇక్కడ ఒక విషయం చెప్పడం నేను మర్చానండి. ఇక్కడ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడైతే మనం ప్లాన్ చేస్తామో మనకు అద్భుతమైనటువంటి రిటర్న్స్ ఇస్తాయి. నా వీడియోస్, గతంలో చేసినటువంటి వీడియోస్ మీరు చూస్తే కనుక లాంగ్ టర్మ్ మీన్స్ ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఆ పైన మీరు ఎంత కాలం మీరు ఉండగలిగితే అంతకాలం ఈ ఇన్వెస్ట్మెంట్లో మీకు అంత వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. సో కాబట్టి ఎక్కువ కాలం ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకుంటే కనుక దానికి తగినటువంటి ఫండ్స్ డిసైడ్ చేసుకొని దానికి తగినటువంటి ప్లానింగ్ కనుక మీరు చేసుకుంటే కనుక వెల్త్ క్రియేషన్ అనేది జరిగి తీరుతుంది. కోటీశ్వరులు అనేది ఏదేదో పని చేసి డబ్బులు సంపాదించడం కాదండి. ఒక మనిషి ఈరోజు బీటెక్ చదివినటువంటి మనిషి బయట కంపెనీలో పనిచేస్తే 5 లక్షలు, 6 లక్షలు లేదా 8 లక్షల రూపాయల ప్యాకేజీ ఎలా అయితే తెచ్చుకుంటారో, ఒక మనిషి నెలంతా కష్టపడి ఆ ఉద్యోగం ద్వారా డబ్బులు ఎలా అయితే సంపాదిస్తారో అలాంటి డబ్బు ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా అంతే ప్యాకేజ్ కూడా మనం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బై ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. సంవత్సరానికి 7 లక్షలు, 8 లక్షల రూపాయలు అంటే మనం అంత పోర్ట్ఫోలియో కూడా మనం బిల్డప్ చేసుకొని ఉండాలండి. డబ్బు లేకుండా డబ్బును క్రియేట్ చేయలేం.
అంత డబ్బు ఉంటే ఇంత డబ్బు వస్తుంది. సో కాబట్టి అలాంటి ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. ఇప్పటికైనా మీరు మ్యూచువల్ ఫండ్స్ గురించి మీరు తెలుసుకోకపోతే కనుక ఈ వీడియో చూసిన తర్వాత కాన్ఫిడెంట్గా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. అద్భుతమైనటువంటి రిటర్న్స్ మీరు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ యువర్ వెంకట్. థ్యాంక్ యూ.